Hello everyone, welcome back to Sumant's Vlogs channel. Don't forget to like, share and subscribe. పదండి వీడియో మొదలు పెడదాం. ఇప్పుడు ఉన్న మన లొకేషన్ వచ్చి న్యూ మాల్ రోడ్లో గోల్డెన్ టిప్స్ ఒక టీ స్టోర్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే నేను టీ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఆ టీ కాస్ట్ వచ్చి అరౌండ్ 150 రూపీస్. చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదేమో ఎర్లీ మార్నింగ్ 4 AM డార్జిలింగ్ వ్యూ. నెక్స్ట్ నేను టైగర్ హిల్స్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఒక నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 గంట ముందు వెళ్ళాలని మీరు అనుకుంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే వాళ్ళు మీకు 6 AM కంటే ముందు అయితే అలో చేయరు. ఇన్ కేసు పర్మిషన్ లేకపోతే 6 AM తర్వాత అయితే పంపిస్తారు. సో నాకైతే తెలియదు, కానీ నేను 4 AMకి వెళ్ళినప్పుడు నేనైతే అలో చేయలేదు. కానీ ఒక 10 మినిట్స్ ఒక సైడ్ ఉంచి పోలీస్ అతను అయితే మంచిగానే నాతో మాట్లాడి నన్నైతే అలా అయితే చేశారు. సో ప్రతిసారి అలా అయితే జరగదు. అది మీరు ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టైగర్ హిల్స్లో ఫేమస్ ఏంటంటే కాంచనజంగా మౌంటైన్ ఉంటుంది కదా, ఆ మౌంటైన్ మీద ఫస్ట్ సన్ రైజ్ అయితే పడుతుంది. అది చూడడానికి వ్యూ అయితే చాలా అయితే బాగుంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, అంటే చాలా లాంగ్లో ఉంది. నా మొబైల్ నుంచి జూమ్ చేసాను అయితే ఈ విధంగా వచ్చింది క్లారిటీ. సో అందుకే నేను ఇక్కడ బైనాకులర్స్ ఏమైనా ఉంటే చూస్తాను. దాని నుంచి అయితే వీడియో అయితే తీయడానికి మీకు ట్రై చేస్తాను. కొద్దిగా క్లారిటీగా అయితే వస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. వ్యూస్ అయితే చాలా స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా జనం అయితే వచ్చారు. సో ఎదురుగుండగా ఇక్కడ వైట్ కలర్ మౌంటైన్ మీకు కనిపిస్తుంది కదా, అదే కాంచనజంగా మౌంటైన్, సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్టర్ ది మౌంట్ ఎవరెస్ట్. ఫస్ట్ ఆ మౌంటైన్ మీద సన్ రైజ్ పడాకైతే మనకి సూర్యుడు అయితే కనిపించాడు. అంతవరకు అయితే సూర్యుడు అయితే కనిపించలేదు. అంటే క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కవర్ చేసి అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను అయితే బైనాక్యులర్స్ అయితే కింద అయితే పెట్టారు. సో అక్కడికి వెళ్ళి నేను మీకైతే మౌంటైన్ ఏ విధంగా అయితే బైనాక్యులర్స్ నుంచి అయితే వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ పిక్చర్స్ కూడా బైనాక్యులర్ నుంచి అయితే తీసినవి. జూమ్ చేసి అయితే తీశాను. సో ఈ విధంగా వెళ్తున్న పిక్చర్స్. ఇప్పుడు మనం టైగర్ హిల్స్ నుంచి రిటర్న్ అయితే అవుతాం డార్జిలింగ్కి. సో స్టార్టింగ్ మనం ఇది మార్నింగ్ ఎక్కేటప్పుడైతే కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది, ఎందుకంటే చాలా అప్ ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటుంది, ఇక్కడ మౌంటైన్ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి. చూడండి, మీకు కింద అయితే చూపిస్తాను ఎన్ని వెహికల్స్ అయితే వచ్చి ఉన్నాయో. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కింద అయితే.
ఈ కింద లెఫ్ట్ సైడ్లో ఈ దుర్గా మందిరం అయితే ఫేమస్ అంట, అందరూ అయితే విజిట్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజిట్ అయితే చేయండి. ఈ పక్కన హనుమాన్ టెంపుల్. సో మనం ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే వెళ్ళి అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే డూగాంగ్ బుద్ధిస్ట్ మోనస్ట్రీ అయితే ఉంది. ఇదే ఆ డూగాంగ్ బుద్ధిస్ట్ మోనస్ట్రీ. దీంట్లోకి అయితే వెళ్ళి బుద్ధుడు ఒక స్టాచ్యూ లోన ఎలాగుంది అయితే చూద్దాం. సో అంటే ఒక్కొక్క దిక్కున అయితే ఒక్కొక్క విధంగా అయితే ఉంటున్నాయి. ఒక దిక్కున హైట్గా, ఒక దిక్కున అయితే విడ్త్ ఎక్కువ ఉండే హైట్గా ఉంటున్నాయి. సో ఏ విధంగా అయితే లోన స్టాచ్యూ అయితే ఉందో చూద్దాం. అది ఇది బయట నుంచి టెంపుల్ వ్యూ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ విధంగా అయితే ఉంది. లోన్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆ స్టాచ్యూకి. సో అందుకని కర్రలు కట్ అయితే పెట్టారు. సో ఇప్పుడైతే మనం గోర్ఖా వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే డార్జిలింగ్ అయితే పెద్ద నేమ్ ఉంది. ఇక్కడైతే చాలా రకాల బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, గార్డెన్ టైపు. మనకైతే డార్జిలింగ్లోని టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ టాయ్ ట్రైన్ అయితే ఈ మ్యూజియం లోపల నుంచి అయితే వెళ్తుంది. చూడండి ఇక్కడ ట్రాక్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ట్రాక్ మీద అయితే వెళ్తుంది మొత్తం మ్యూజియం. అంటే మ్యూజియం కదా మెయిన్, ఇది ఒక వార్ మెమోరియల్. దీని ఒక చుట్టూరు అయితే తిరిగి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి కూడా అయితే వ్యూస్ అయితే బాగుంటాయి పైనుంచి, ఎందుకంటే మౌంటైన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. చూడండి మన ఇండియన్ ఫ్లాగ్. దీని ఒక రైట్ సైడ్లోనే ఐ లవ్ డార్జిలింగ్ బాగుంది కదా. ఇక్కడ నుంచినైతే సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. ఇదే మౌంటైన్స్. సో ఈ మౌంటైన్ ఏరియా వల్ల ఎక్కడ చూసినా సరే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటున్నాయి. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. ఇలాంటి ప్లేసెస్కి ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒకసారి విజిట్ అయితే చేయాలి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు. మన ప్లేస్లో కంటే ఇక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ని కూడా అయితే చూసాను, డిఫరెంట్ లాంగ్వేజ్ని, మరియు ఆ ట్రెడిషన్స్ గట్రా అయితే వేరు మన సౌత్ ఇండియా కంట. ఇక్కడ నుంచి అయితే నేను మాల్ రోడ్లో ఒక ఫేమస్ అయిన రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళి నేను ఈ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాను నేను. సో ఈ రెస్టారెంట్లో ఏదైనా సరే మీకు డిష్ ఆర్డర్ ఇచ్చాక ½ అన్ అవర్కి వస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చాక అప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ముందుగా ఏది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉండవు, ప్రిజర్వ్ అయితే చేయరు. సో ఇది నేనైతే చికెన్ చీజ్ మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అంటే ఇక్కడ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు అయితే తయారు చేస్తారు అప్పటికప్పుడు. ముందుగా అయితే ఏది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉండవు, దానివల్ల మీకు చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది ఒక రెస్టారెంట్ ప్లేస్ అనేది చిన్నది, అంటే లోన కూర్చోడం కూడా అంత ఎక్కువ మంది అయితే పట్టరు, కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మాల్ మార్కెట్. ఇక్కడి నుంచి మీకు ఇక్కడ మనకి ఏమైతే దొరుకుతాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఈ చుట్టుపక్కల కూడా ఏమైతే మెటీరియల్స్కి అయితే మనం కొనుక్కోవచ్చు ఈ మార్కెట్లో, అవన్నీ కూడా చూసేద్దాం పదండి.
ప్రజెంట్ మనం మాల్ రోడ్‌లో సెంటర్‌లో అయితే ఉన్నాం. మీకు ఎదురుగుండా స్క్రీన్ కనిపిస్తుంది కదా! స్టేజ్ కూడా పక్కన ఉంటది. నైట్ అయితే ఆ స్క్రీన్‌లోని షోస్ అయితే వేస్తారు. పైగా ఆ స్టేజ్ మీద అయితే కొంతమంది డాన్స్ అయితే ఒకసారి చేస్తారు, ఒకసారి అయితే చేయరు. సో, లెఫ్ట్ అండ్ రైట్ మీకు అన్నీ కూడా చుట్టుపక్కల అన్ని రకాల షాప్స్ అయితే ఉంటాయి. మరియు ఇక్కడ స్వెటర్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. చాలా మార్కెట్‌లో కూడా ఏ పక్కెళ్ళినా కూడా. చూడండి మీకు చూపిస్తాను. ఇది మాల్ రోడ్ సెంటర్‌లో క్యాండీ షాప్ అయితే ఉంది. చాక్లెట్స్ ఏమైనా కొనుక్కుందామని చెప్తే వచ్చాను నేను. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం? టిబెటియన్ మ్యూజియంకి అయితే వెళ్దాం. అది కూడా ఎక్స్‌ప్లోర్ అయితే చేసేద్దాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చి టిబెటియన్ మ్యూజియం. సో, నేనైతే ఈవినింగ్ 4:30కి అయితే వెళ్ళాను. 5కి అయితే క్లోజ్ అని చెప్పి అన్నారు. సో, త్వరగా అయితే చూసొచ్చామన్నారు. అందుకని ఇక్కడ మ్యూజియంలో అయితే నేను వీడియో రికార్డ్ చేసిన టైంలో అయితే ఎవ్వరు లేరు. సో, మీకు ప్రతిదీ కూడా వీడియో అయితే రికార్డ్ చేసి మొత్తం మ్యూజియం అంతా రికార్డ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఒక్కనే ఉన్నాను. ఇంకెవ్వరైతే లేరు. అందుకని చాలా సైలెంట్‌గా మరియు పీస్‌గా ఉంది.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్. సో నేనైతే ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ అయితే ఎక్కి నేను న్యూ జల్పైగురికి అయితే వెళ్తున్నాను. సో రిటర్న్ డార్జిలింగ్ నుంచి అయితే నేను టాయ్ ట్రైన్ అయితే ఎక్కినాను. టైం అయితే ఎక్కువ పడుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో చూస్తున్నాను. ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇది కూడా ఒక గుర్తింపు పొందింది. అందుకని ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, ట్రాక్స్ కట్ అన్నీ మార్చుకుంటూ వెళ్తుంది. స్టీమ్ ఇంజిన్ ట్రైన్. సో ప్రైజెస్ మీకు పెడుతున్నాను ఇంకోండి. సో ఇక్కడైతే సింగిల్ ట్రాక్ అయితే ఉంటుంది, అండ్ ట్రాక్స్ వచ్చి మాన్యువల్గా అయితే చేంజ్ చేయాలి. మీకు దారిలో కూడా చూపిస్తాను ఏ విధంగా అయితే చేంజ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ అయితే ట్రాక్ అయితే చేంజ్ అవ్వదు. సో దానివల్ల చాలా డీలే అవుతుంది. మార్నింగ్ 9కి అయితే మీరు స్టార్ట్ అవుతే ట్రైన్ నుంచి మీకు న్యూ జల్పైగురి వెళ్తే ఈవినింగ్ 5 అయితే అయిపోద్ది. ఇన్ కేస్ మనం జీప్లో అయితే బై రోడ్ ట్రావెల్ చేస్తే మీకు హార్డ్లీ 5 to 6 అవర్స్లో అయితే మీరు న్యూ జల్పైగురికి అయితే రీచ్ అయిపోతారు. కానీ మీరు డార్జిలింగ్ అయితే వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ అయితే ఒక సైడ్ అయినా నెక్స్ట్, లేదంటే డార్జిలింగ్ నుంచి న్యూ జల్పైగురికి అయినా సరే ఒకసారి అయినా ఈ టాయ్ ట్రైన్ మీద అయితే ట్రావెల్ చేయండి అంత లాంగ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అన్ని ట్రైన్స్ లాగా మనం నార్మల్గా జర్నీ చేసే ట్రైన్స్ అయితే ఉండదు, కొద్దిగా డిఫరెంట్ అయితే మీరు చూస్తారు. ఎందుకంటే రోడ్డు పక్క నుంచి వెళ్తుంది, మన ట్రైన్ పక్క నుంచి కార్స్, వెహికల్స్, బైక్స్ అన్నీ కూడా వెళ్తాయి. అండ్ మౌంటైన్స్ నుంచి అయితే వెళ్తుంది. మౌంటైన్స్ చుట్టూరు కూడా తిరుక్కుంటూ మరి వస్తుంది కిందకి. సో కొద్దిగా డిఫరెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేది గూమ్ రైల్వే స్టేషన్. ఇది ఇండియాస్లోనే హైయెస్ట్ రైల్వే స్టేషన్ చెప్పనుకోవచ్చు. చాలా హై ఆల్టిట్యూడ్లో అయితే ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. ఇక్కడైతే మ్యూజియం కూడా ఉంటుంది రైల్వే స్టేషన్ది. చూడండి, మీకు మాన్యువల్గా మార్చని చెప్పాను కదా, ఇలాగ బై హ్యాండ్ మాన్యువల్గా అయితే మార్చేయాలి, అప్పుడే చేంజ్ అవుద్ది, అప్పుడే ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. సో ఎందుకని ఒక 15 to 20 minutes అయితే వెయిట్ చేయాలి ప్రతిదీ టర్నింగ్లోని కూడా. సో ఇది మీకు హార్డ్లీ 40 or 30 స్పీడ్లో అయితే వెళ్తుంది, దానికంటే అయితే ఎక్కువ వెళ్ళదు. చూడండి, రోడ్డు మధ్య నుంచి అయితే ఎలా వెళ్తుంది, అది కూడా మౌంటైన్స్లో కూడా. చాలా గ్రేట్ ఇలాంటి ట్రైన్ అయితే ఇక్కడ చూసారా ఎలా ఉందో రూట్స్ కూడా. జల్పైగురి అయితే వచ్చేసాం. చూడండి, రోడ్డు పక్కనే వెళ్తున్నాం మనం.
మన పక్కనే జీప్స్ గట్రా వెళ్తున్నాయి. ఇప్పుడు చూడండి మనం షాప్స్ పక్క నుంచి వెళ్తున్నాం. సో ఇదే టాయ్ ట్రైన్ ఒక మ్యాప్. అండ్ ప్రజెంట్ నేను న్యూ జల్పైగురి రైల్ స్టేషన్ అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి అయితే నేను వేరే ఊరు అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఊరు మీరు ఏంటో చూదురు కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.